డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈరోజు ఏప్రిల్ 23 సాక్షి ప్రబోధాలు ఎపిసోడ్ నెంబర్ 12 ప్రారంభం కాబోతోంది. ఈ రోజున సాక్షి పేపర్లో వచ్చిన స్పెషల్గా చెప్పుకోవాలి అని అనుకుంటే బొకాయింపులు అనుకోవచ్చు, లేదు వైసీపీలో వచ్చిన తత్తరపాటుని కవరప్ చేసుకునే విధంగా సాక్షిలో రాసిన రాతలు అని అనుకోవచ్చు. గుమ్మడికాయలు దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు ఈ రోజున మద్యం దొంగెవరై అంటే సాక్షి భుజాలు తడుముకుంటోంది. ఆ వ్యవహారం మొత్తం బట్టబయలయ్యే విధంగా ఈ రోజున సాక్షి పేపర్ ఉండబోతోంది. ఒకసారి మీరు కూడా చూడండి. బాబు బేతాళ కుట్ర బట్టబయలు, మద్యంపై టీడీపీ దుష్ప్రచారమే నివేదికగా సిట్టు కనికట్టు, అబద్ధపు వాంగ్మూలాల అభూత కల్పనలతోనే కుట్ర. ఇది రాజకేశరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత ఆయన రిమాండ్ కోరుతూ రిమాండ్ రిపోర్ట్లో సిట్ ఏం రాసింది అనే దాన్ని సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా వీళ్ళు రాసిన ఒక కథనాన్ని ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. దోపిడీ జరిగినట్టు రాజకేశరెడ్డి వాంగ్మూలం ఇచ్చారన్న సిట్టు, కానీ వాంగ్మూలంపై రాజకేశరెడ్డి సంతకం చేయడానికి నిరాకరించారని సిట్టు నివేదిక. అంటే చెప్పాల్సిందంతా చెప్పి చివరిలో సంతకం పెట్టమంటే నేను పెట్టను అని మారం వేయటం వీళ్ళందరికీ బాగా అచ్చొచ్చిందే. ముందు నాకేం తెలియదు, నాకు గుర్తు లేదు, నేను మర్చిపోయాను, నేను ఐటీ సలహాదారుణ్ణి అయితే మద్యం విధానంతో నాకేం సంబంధం అని ఇలాంటి బొకాయింపు మాటలన్నీ రాజకేశరెడ్డి సిట్టు ముందు తనకు వచ్చిన ఈ విద్యలు మొత్తం ప్రదర్శించాడు. తరువాత ఇతరులు ఇచ్చిన వాంగ్మూలం కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తిరిగి ప్రశ్నించటం, ఫోన్ కాల్ డేటాని కూడా తీసి అందులో ఏమేమి మాట్లాడుకున్నారనే దాన్ని కానీ, ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఫోన్లు చేశాడు అనే దాని మీద కానీ, ఆ చేసిన తరువాత ఈ మద్యం ఈ విధానంలో ఏదైతే మార్పులు చెందాయో, లేకపోతే ఏ డిస్టిలరీస్కి అయితే ఎక్కువ మొత్తాల్లో ఆర్డర్ ఇచ్చారో వాటన్నిటినీ ముందు పెట్టిన తర్వాత కొన్నిటిని ఒప్పుకోక తప్పలేదు రాజకేశరెడ్డికి కూడా. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి భయమే కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం మనం సమిధల్లా కాలిపోతాము అని వీళ్ళేం ఒట్టేసుకొని కూర్చోలేదు కదా. కాకపోతే ఇక ఈ బుకాయింపు మాటలన్నీ సాక్షిలోనే వస్తాయి. అంటే ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్టు వెల్లడి, చంద్రబాబు హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లు అక్రమాలు, 4 డిస్టిలరీల నుంచి 53.21% కొనుగోళ్లు అని వెల్లడించిన సిట్టు. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కుంభకోణం జరిగినట్లు అభియోగం, నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్లు వసూలు చేసి ఇచ్చారన్న ఒక చోట, వాటిని వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టారని మరొక చోట పరస్పర విరుద్ధంగా ఆరోపణలు, టీడీపీ అసత్య ఆరోపణలే నివేదికగా సమర్పించిన సిట్టు. రిమాండ్ నివేదిక సాక్షిగా వెల్లడైన కుట్ర అంతా కారు కూతలు కాకి లెక్కలే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం విధానంపై పెట్టింది అక్రమం కేసన్ని సుస్పష్టం. యాక్చువల్గా వీళ్ళు దీంట్లో ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న వాటిని కొన్ని అండర్లైన్ చేసి మరి ఇక్కడ ఇచ్చారు. ఇది ద అక్యూజ్డ్ రిఫ్యూజ్డ్ టు సైన్ ఆన్ ది అబౌవ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ అనేదాన్ని రిఫ్యూజ్ చేశాడు అని అంటే అది అతనుకున్న రైట్ కింద రిఫ్యూజ్ చేయొచ్చు. కానీ దాన్ని ఉన్న వ్యవహారం మొత్తం బయటకు తీసి నిజంగా అతనే చేశాడు, దీని మూలాన జరిగింది అనే దాన్ని ప్రూవ్ చేయాల్సింది సిట్టు. సంతకం పెట్టకపోయినంత మాత్రాన అదంతా అబద్ధం అయిపోతుందా? నేను ఈ స్టేట్మెంట్ చెప్పలేదు అనే అవకాశం ఏదైనా ఉంటుందా? నేను ఇది కాదు అంది అని అలాంటిది ఏమి ఉండదు కదా. సరే, రేపు రాజకేశరెడ్డి ఏ రకంగా మారతాడు, లేకపోతే ఈరోజు ఆల్రెడీ రిమాండ్కి పంపించడం జరిగింది ఆయన్ని, తరువాత మళ్ళీ విచారణకు కోరే అవకాశాలు కూడా మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి. కానీ దీని మీద వీళ్ళ ప్రొలాంగుగా ఇది మొత్తం మద్యం విధానంలో తప్పులు జరిగిందంతా 2014-19 మధ్యలో కూటమి ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ చెయ్యలేదు అనేది ఇప్పుడు ఈ సాక్షి పత్రిక రాసే ప్రయత్నం చాలా చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఒక పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ మీద కూడా వీళ్ళు బాగానే ఉలికిపాటు పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకండి, కాకపోతే అతనితో ఉన్న సంబంధం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఉన్న సంబంధం ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతుందో అనే దాన్ని మాత్రం చిన్న ఇక్కడ కూడా ఒక వాళ్ళ దొంగ బుద్ధి పోనిచ్చుకోరు. పరాకాష్ఠకు రెడ్ బుక్ కుట్ర
యాక్చువల్గా చెప్పాలి అంటే రెడ్ బుక్ అనే పేరుతోటి సాక్షి బాగా వణుకుపాటుతోటి కనిపిస్తూ ఉంది ఈ రోజుల్లో. ప్రతిదానికి రెడ్ బుక్. ఏ కాలం తీసుకున్నా, మీరు ఏదన్నా ఒక మాట రాయాల్సి వస్తే ఏ కాలం తీసుకున్నా ఫస్ట్ రెడ్ బుక్ రాజ్యాంగంతో మొదలు పెడతారు. ఎందుకంటే గతంలో మరి కొంత మీడియాలో ప్రచారం అయ్యింది కదా, రాజారెడ్డి రాజ్యాంగం అని, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. అలాంటి ఒక మాటని ఇప్పుడు వీళ్ళు కూడా కొంచెం ప్రచారం చేసే దానికోసం పరాకాష్ఠకు రెడ్ బుక్ కుట్ర. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్టు. హనీ ట్రాప్ కేసులో నిందితురాలు కాదంబరి జత్వాని తప్పుడు ఫిర్యాదు. తాను తప్పు చేయలేదన్న ముందస్తు బెయిలుకు వెళ్ళని పిఎస్ఆర్. అంటే ముందస్తు బెయిలుకు ఎందుకు వెళ్ళలేదు అనే దాని మీద ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఏదో ఆ తప్పుడు కేసులు పెడితే నేనెందుకు బెయిల్కి వెళ్ళాలి, ఏదో నేను నా నీతివంతుడు న్యాయవంతుడు ఎవరూ లేరు అన్నట్టుగా ఆయన ఒక ఫోజ్ కొడతా ఉన్నాడు. కాకపోతే దొంగచాటుగా చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉన్నాడు. నేను నిన్న ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ పోలీసు వ్యవస్థలో ఉన్న తన పరిచయాలను ఉపయోగించుకొని చాలా అంశాలు మొత్తాన్ని ముందే తెలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేరవేస్తున్నాడు అనే ఒక్క అనుమానంతో ఈయన మీద గతంలో ఉన్న కేసులని ఈ మేరలో ఇప్పుడు ఈరోజు అరెస్టు దాకా కూటమి ప్రభుత్వం వచ్చింది. యాక్చువల్గా చెప్పాలి అని అనుకుంటే ఈ మద్యం విధానంలో ఈ రాజకేశ్ రెడ్డిని విచారించడం కోసం ఆయనకు నోటీసులు ఇచ్చిన ఆయన కనపడకుండా వెళ్ళిపోతే ఆ రాజకేశ్ రెడ్డికి కూడా సమాచారం అందిస్తోంది. ఎవరిని తీసుకెళ్లారు, ఎక్కడున్నారు, ఏం మాట్లాడారు, ఏం చెప్పారు అనేది విషయాలు మొత్తం వాళ్ళకి చేరవేసింది కూడా పిఎస్ఆర్ ఆంజనేయులే అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇదే గట్టిగా నమ్ముతూ ఉన్నారు. మరి అలాంటి సమయంలో ఈ పని చేస్తున్నాడు అని ఖచ్చితంగా ప్రూవ్ చేయలేక దాంట్లో అరెస్ట్ ఎలా చేస్తారు? అందుకని ఆయన మీద ఉన్న పాత కేసును ఒకదాన్ని తీసుకుని ఆయన్ని కూడా లాక్ చేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ పోలీసు వ్యవస్థ నుంచి వీళ్ళకి అందుతున్న సహకారం మొత్తం దాదాపుగా కట్ అయిపోయినట్టే. దాని మీద కూడా వీళ్ళ తత్తరపాటు అలాగనే కనిపిస్తూ ఉంది. ఇక ఈ రాజకేశ్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ అంశం అయితే ఒకసారి మనం సాక్షి ఏం రాసింది ఒకసారి మనం గట్టిగా పరిశీలిద్దాం. మద్యంపై టీడీపీ దుష్ప్రచారమే నివేదికగా సిట్టు కనికట్టు. అబద్ధపు వాంగ్మూలాల అభూత కల్పనలతోటి కుట్ర. చంద్రబాబు బేతాల కుట్ర బట్టబయలైంది. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్టు నివేదిక సాక్షిగా రెడ్ బుక్ కుతంత్రం బెడిసికొట్టింది. ఒక కాలం రాశారు అని అంటే అందులో ఖచ్చితంగా రెడ్ బుక్ ప్రస్తావన రావాల్సిందే. అది వీళ్ళు ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. తద్వారా చంద్రబాబు తాను తీసిన గోతిలో తానే పడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజకేశ్ రెడ్డి అరెస్టు చేసి న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టు నివేదికగా ఆ విషయాన్ని బట్టబయలు చేసింది. కానీ ఆయన ఇచ్చినట్టు చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారు అని సిట్టు వెల్లడించి అసలు కుట్రను వెల్లడించింది. ఇందులో అతను నిరాకరిస్తే కుట్ర ఎలా అవుతుందో వీళ్ళు ఎలా అన్వయిస్తారు అనేది ఒకసారి మనం ఇక్కడ గట్టిగా పరిశీలించాలి. అంటే రాజకేశ్ రెడ్డి చెప్పకుండానే తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్టు సిట్టు అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీలకు ఆర్డర్ల వివక్షకు పాల్పడిన అవినీతి చేశారని సిట్టు పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం 4 కంపెనీల నుంచే ఏకంగా 53.21% మద్యం కొనుగోలు చేశారని వెల్లడించింది. ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సీటెల్ సాఫ్ట్వేర్ను తొలగించడం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్ల జారీలో అక్రమాలు పాల్పడినట్టు ఆరోపించింది. మరి సీటెల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కేవలం 4 కంపెనీల నుంచి ఏకంగా 53.21% మద్యం కొనుగోలు ఎందుకు చేశారనే దానిపై సిట్టు మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలో మద్యం కుంభకోణంలో పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది. ఇక నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల చొప్పున రాజకేశ్ రెడ్డి వసూలు చేసి వైఎస్ఆర్సీపీలో ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట, రాజకేశ్ రెడ్డి ఆ నిధులు దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరో చోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా తన దర్యాప్తులో డొల్లతనాన్ని బయటపెట్టింది. తాను బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ తదితరులు ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట కనికట్టు చేసింది, అంగీకరించింది. అంతిమంగా టీడీపీ గత 5 ఏళ్లలో చేసిన అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలే గుదిగుచ్చి దర్యాప్తు నివేదికగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు బరితెగిస్తుందని స్పష్టమైంది. యాక్చువల్గా చెప్పాలనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు ఈ పైన చదివిన ఈ వ్యవహారం మొత్తం చేసింది వీళ్ళు. ఈ
అమరావతి భూములు ఇన్సైడర్ ట్రేడింగ్ అంశంలో కావచ్చు, మద్యం కొనుగోళ్ల అంశంలో కావచ్చు, ఇక అసలు అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కావచ్చు, ఒక 10 రూపాయల నోటు హవాలా కనికట్టు కథను కూడా మరి ఆ రోజున ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ రోజున కోర్టులో కూడా వాదించాడు. ఎక్కడ లేని కట్టు కథలన్నీ చెప్పి కొంత బెయిల్ రాకుండా తాత్సారం చేయడానికి ఉన్న వెసులుబాటును మొత్తం చూసుకుంటూ ఈ రోజు నాకు కుదరదు, రేపు నేను రాలేను, ఇలాంటి మాటలు అన్నీ చెప్పుకుంటా మనం ఆ రోజున ఖచ్చితంగా వాళ్ళు చేసిన వ్యవహారం మొత్తం ఫాలో అయితే ఇక్కడ వీళ్ళు రాస్తున్న మాటలకి ఆ రోజు వాళ్ళు చేసిన పనులకి బాగా పొంతన సాపత్యం కుదురుతుంది. వీళ్ళు చేసిన పనులన్నీ ఒక గుదిగుచ్చి ఒక మాలికలాగా తయారు చేసి ఇక సాక్షిలో రాస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. రాజకేశ్రెడ్డి వాంగ్మూలం పేరిట కుట్ర, సిట్ కుట్రను బయటపెట్టిన రిమాండ్ నివేదిక. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగినట్టు దుష్ప్రచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కుట్రకు తెగించింది. అందుకోసమే రాజకేశ్రెడ్డి విచారణ ప్రక్రియను అడ్డం పెట్టుకుని పన్నాగం రచించింది. ఆయన సోమవారం హైదరాబాద్లో అరెస్ట్ చేసి సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు విచారణ పేరుతో తతంగం నడిపారు. అనంతరం ఆయన వాంగ్మూలంగా పేర్కొంటూ ఓ నివేదిక న్యాయస్థానానికి సమర్పించారు. అందులో మద్యం కుంభకోణం కుట్ర అంటూ కట్టుకథ అల్లారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడం చంద్రబాబు కుట్రకు పరాకాష్ట. సంక్షేమ పథకాలకు అమలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా, మరోవైపు వైఎస్ఆర్సీపీ ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనతో చెప్పినట్టుగా రాజకేశ్రెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏంటంటే రాజకేశ్రెడ్డి వాంగ్మూలం అంటూ సమర్పించిన నివేదికపై ఆయన సంతకం చేయడానికి పూర్తిగా నిరాకరించారని సిట్ నివేదిక వెల్లడించింది. మరి అలాంటప్పుడు ఇక కుంభకోణం ఎక్కడా అంటే ఆయన సంతకం పెట్టకపోతే కుంభకోణం అసలు లేదు. ఇప్పుడు తప్పు చేసిన వాడు నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడండి? సరే, సిట్ విచారణలో చెప్పాల్సింది చెప్పిన సంతకం నేను పెట్టనని భీష్మించు కూర్చుంటే సిట్ అధికారులు ఏం చేస్తారు? బలవంతాన సంతకం పెట్టించలేరు కదా. కాదు ఇవి నేను చెప్పలేదు అని అంటే దానికి తగ్గ ఆధారాలకు వాళ్ళు చూపించే అవకాశం ఉంటుంది. రేపు న్యాయస్థానంలో ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది మొత్తం నేను చెప్పలేదు, నాకు సంబంధం లేదు అని అంటే ఆయన చెప్పాడా చెప్పలేదా అనే దాన్ని ప్రూవ్ చేయడానికి సిట్ కూడా వాళ్ళ తగ్గ ఆధారాలను వాళ్ళు పెట్టుకుంటారు. రిమాండ్ రిపోర్ట్లో సంతకం పెట్టకపోతే మొత్తం కుట్ర కుంభకోణం అయిపోతుంది. ఈ కుట్రలు కుంభకోణాలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వెనతో పెట్టిన విద్య. నాడు టీడీపీ దుష్ప్రచారమే నేడు సిట్ రిమాండ్ నివేదిక. ఇందాక చెప్పుకున్నాం, కారు కూతలు కాకి లెక్కలు లేని కుంభకోణం ఉన్నట్లు చూపించే కుట్రను టీడీపీ కార్యాలయం చెప్పిన కాకి లెక్కలతో సిట్ అధికారులు తమ రిమాండ్ నివేదికను రూపొందించడం పోలీసు వ్యవస్థ సర్వభ్రష్టత్వానికి వెల్లడిస్తోంది. ఏకంగా నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల చొప్పున వసూలు చేసి ఇచ్చారని దుష్ప్రచారానికి తెగబడింది. మళ్ళీ అదే నివేదికలో ఆ నిధులు రాజకేశ్రెడ్డి దేశంలోనే బంగారం, భూములు, ముడి సరుకు తదితరుల కొనుగోళ్ల రూపంలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. నిధులు వేరే వారికి ఇచ్చారని ఓ చోట, కాదు వివిధ స్థిర చరాస్తులు పెట్టుబడి పెట్టారని పరస్పర విరుద్ధంగా పేర్కొనడం సిట్టు కుట్రకు నిదర్శనం. ఓకే, వాళ్లకు ఇచ్చారు, ఇతను పెట్టుబడులు పెట్టుకున్నాడు. ఇది జరిగే అవకాశం లేదా? ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు వస్తూ ఉంటే 5 సంవత్సరాల పాటు, సరే 5 సంవత్సరాల్లో కొంత సమయం ఈ మద్యం విధానం మార్పు లేదనుకుందాం, 4.5 సంవత్సరాలు అని అనుకుంటే కనుక ప్రతి నెల 50-60 కోట్లు వస్తుంటే ఒకసారి ఇవ్వచ్చు, ఒకసారి పెట్టుబడి పెట్టుకోవచ్చు, ఒకసారి ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. 4 సంవత్సరాల మీద 48, 12, 4, 48 నెలలు. ఇందులో ఏ ఒక నెల ఎక్కడైనా పెట్టుబడి పెట్టుంటే పెట్టాడనే విషయాన్ని రాయాలి కదా. అలా రాశారు అక్కడ, ఎలా రాశారు ఇక్కడ అని అంటే అది అవకాశం ఉందా లేదా అనేది కదా చూసుకోవాలి. కానీ మనకి ఏం అవసరం లేదు. ఇక్కడ మద్యం మాఫియా దోపిడీదారు బాబే సిఐడి నమోదు చేసిన కేసు సంగతి ఏమిటి? సిఐడి ఆ రోజు నమోదు చేసిన కేసు అనేది ఏమిటనేది అందరికీ తెలిసిందే. అసలు విషయం ఏమిటంటే రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. మద్యం మాఫియా ఏర్పాటు చేసి పెంచి పోషించిన వేళ్ళూరుకునేలా చేసిన వ్యవస్థీకృత దందా ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 2014-19లో టీడీపీ ప్రభుత్వం
హయాంలో ఈ బినామీ సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అందుకోసం మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ 2 చీకటి జీవోలు మోసాలకు పాల్పడ్డారు. 2012 నుంచి అమల్లో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. యాక్చువల్గా చీకటి జీవోలు అని ఇక్కడ ఏదో ఉదహరించారు చూడండి, అది మనం 2019-24 మధ్య చాలా చూడవచ్చు. వైట్ పేపర్ అప్లోడ్ చేసేవాళ్ళు ఫస్ట్లో, జీవో ఏముంటుందో తెలియదు కానీ అక్కడ ఒక జీవో నెంబర్ ఇష్యూ అవడానికి ఆ వెబ్సైట్లో ఉందని చెప్పడానికి ఒక వైట్ పేపర్ని అప్లోడ్ చేసేవాళ్ళు. తర్వాత అది కూడా మానేశారు. అసలు జీవో ఇచ్చినట్టుగా కూడా తెలియటానికి బయటకు ఎక్కడ పోకుతుందో, మనం చేసింది ఎక్కడ బయటకు వస్తుందో అనే దాని మీద ఈ చీకటి జీవోల తతంగం మొత్తం ఎక్కువగా నడిచింది జగన్మోహన్ రెడ్డి హయాంలో కదా. ఒకసారి మనం గత వెబ్సైట్ జీఓఎంఎస్ వెబ్సైట్ని ఒకసారి పరిశీలించుకుంటే అందరికీ తేటతెల్లంగా తెలిసిపోతుంది. ఖజానాకు ఏటా 1300 కోట్ల చొప్పున 5 ఏళ్లకు 5,000 కోట్లకు పైగా గండి కొట్టారు. ఎంఆర్పి కంటే ఏకంగా 20% వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా 5 ఏళ్లు 20,000 కోట్లు కొల్లగొట్టారు. ఈ రేటు 20% రేట్లు పెంచి విక్రయించడం అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా పెద్ద ఆద్యుడు. రేటు పెంచితే తాగటం మానేస్తారు, అందుకనే మనం రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతాం అనే కూడా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు మర్చిపోయారు కాబోలు. పాత రోజుల్లో మనం ఆడిన మాటలు అన్నీ మనకి ఈరోజు గుర్తుండకపోవచ్చు, కానీ గుర్తు చేయాల్సింది మాత్రం మన బాధ్యత. ఇది రాజకసిరెడ్డి రిమాండ్ నివేదిక మీద వీళ్ళు సాక్షి ఆడుతున్న వింత ఆట అన్నమాట. దెబ్బకుట దొంగల ముఠ అంటారు చూడండి, అలాగే దెబ్బకుట మద్యం ముఠ ఇప్పుడు దాని మీద అవస్థలు పడుతుంది మాత్రం సాక్షినేనట. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహారం మనం ఒకసారి చూసుకుంటే కనుక, పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ మీద కూడా వీళ్ళు చాలా యాష్టపడుతున్నారు పాపం. పరాకాష్ఠకు రెడ్ బుక్ కుట్ర. ఇక ఎవరిని ఏం చేసినా వాళ్ళు తప్పు చేసి అరెస్ట్ చేసినా కూడా ఇక అదే రెడ్ బుక్ కుట్రే వీళ్ళ దృష్టిలో. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్. హనీ ట్రాప్ కేసులో నిందితురాలు కాదంబరి జత్వాని తప్పుడు ఫిర్యాదు, 2 ఐపీఎస్ల సస్పెన్షన్ తప్పుబట్టిన న్యాయస్థానం, తాను తప్పు చేయలేదన్న ముందస్తు బెయిలుకు వెళ్లని పిఎస్ఆర్, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అక్రమ అరెస్టు, కాదంబరి జత్వాని ఆరోపణలు తోసిపుచ్చిన పిఎస్ఆర్. హైదరాబాద్లో అరెస్టు సమయంలో డిఐజీ కోయా ప్రవీణ్ అత్యుత్సాహం, సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలింపు, మరిన్ని అక్రమ కేసులు కుట్ర. ఇతని మీద యాక్చువల్గా పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఎందులో వేలు పెట్టంది లేదు. ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు చాలా వరకు బయటకు వస్తుంది. నటి కాదంబరి జత్వాని అంశంలో ఏదో జిందాల్ అనే పారిశ్రామికవేత్తకి ఆవిడకి ఉన్న వివాదాన్ని, ముంబైలో నడుస్తున్న ఆ వ్యవహారం మొత్తాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తిని రుద్దారు. ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే మేము చేశామని విశాల్ గున్ని కావచ్చు, క్రాంతి రాణా టాటా కావచ్చు, వాళ్ళ వాంగ్మూలంలో కూడా ఇవ్వటం జరిగింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర నిఘా విభాగం పూర్వ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్టుకు కూటమి ప్రభుత్వం తెగబడింది. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులో ఆయన సస్పెండ్ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు బరితెగించింది. వల వేసి అంటే హనీ ట్రాప్ చేసి బడాబాబులకు బురుడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబైకి చెందిన మోడల్ కాదంబరి జత్వాని ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ కుతంత్రం రచించింది. మేనిఫెస్టో అమలు చేయలేని దుస్థితిలో ప్రజలు దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్టు చేసింది. మంగళవారం తెల్లవారుజామునే సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో అదుపులో తీసుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడలో సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించి మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి వరకు విచారించారు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు. ఈ అరెస్టు మీద కూడా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహారం ఇదంతా కూడా చాలా వరకు ఇప్పుడు బయటకు రాబోతోంది. వీటన్నిటి మీద ఉలికిపాటు తత్తరపాటుతోని సాక్షి ఇప్పుడు ఈ రాతలు. ఇందులో మీకు మరొకటి చూపించాల్సిన చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే,
ఏలూరులో సాక్షి కార్యాలయంపై టీడీపీ మూకల దాడి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సాక్షి ఘటన. కంప్యూటర్లు ఫర్నిచరు ధ్వంసం, 2.5 గంటల హడావుడి, పత్రిక బయటకు రానివ్వబోనని చింతమనేని హెచ్చరిక. యాక్చువల్గా చింతమనేని ప్రభాకర్ ఈ సాక్షి ఆఫీస్ మీద దాడికి ఎందుకు పాల్పడ్డాడు అనే దాంట్లో మరి ఇది యాక్చువల్గా చెప్పాలంటే మరొక వీడియో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వీడియో కూడా చేస్తాను. కాకపోతే ఈ చింతమనేని ప్రభాకర్ ఆయన పందా మార్చుకోడు, సాక్షి ఈ అబద్ధాలు మానుకోదు. పేపర్ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఈ రోజున గుండెలు బాధేసుకుంటున్న సాక్షి మరి టీడీపీ కార్యాలయం మీద వైసీపీ మోకలన్నీ దాడి చేసిన రోజున ఎవరేం పట్టించుకోలేదు. వీళ్ళ ఇష్టానుసారం వివేకానందరెడ్డి హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనే దాన్ని కూడా దీన్ని పట్టించుకోకుండా నారాసుర రక్త చరిత్ర అని ఓ పెద్ద టైటిల్ హెడ్డింగ్స్ పెట్టి మరి పేపర్ నిండా రాసిన ఘనచరిత్ర కలిగిన ఈ సాక్షి పేపరు ఈరోజు వచ్చి వాళ్ళ మీద దాడి జరిగేది అనగానే వెళ్ళిపోతున్నారు. పత్రిక బయటకు రానివ్వబోనని చింతమనేని హెచ్చరిక. ఆ హెచ్చరిక చేశాడు, అది నిజమే. కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది ఎవరిక్కడ? జగన్మోహన్ రెడ్డి కాదు. అంటే రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచే మొదలైంది ఆ 2 పత్రికలు అనే మాటలు. అక్కడి నుంచే మొదలైన ఆ 2 పత్రికలు ధీటుగా మనకు ఒక పత్రిక కావాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ సాక్షి పత్రికని ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఆ తరువాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రజ్యోతిని, ఈ టీవీ5ని, ఈ ఈనాడుని అని ఆ దుష్ట చతుష్టయం అనే పేరు పెట్టి ఎక్కడ ప్రసారాలు కూడా రాకుండా, ఆంధ్రజ్యోతి కానీ టీవీ5 కానీ ఈటీవీ కానీ ప్రసారాలు కూడా రాకుండా చేయటానికి ఎంఎస్ఓలందరినీ బెదిరించి ఇలాంటి చాలా చేసే ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా మరి ఆంధ్రజ్యోతి పత్రికా ఆఫీస్ మీద దాడి చేయలేదా? వాళ్ళ జర్నలిస్టులను కొట్టలేదా? ఏమున్నా సరే ఎల్లో మీడియా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మీలో ఉన్న ప్రతి నాయకుడు, వీళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజున ఉన్న ప్రతి నాయకుడు ఏదో ఒక దురాగతం చేయటం, ఏదో ఒక అక్రమం చేయటం, ఏదో దాని గురించి ఏదన్నా అనగానే ఈ ఎల్లో మీడియా తప్పులు రాతలు రాస్తుంది అని బుకాయించే ప్రయత్నం చేయలేదా? వీటన్నిటి సారాంశమే జగన్మోహన్ రెడ్డి 11 సీట్ల దగ్గర ఆగటం. ఇవన్నీ ప్రజలు గమనించారు కనుకనే అక్కడ దాకా వచ్చింది. అయినా కూడా ఇంకా సాక్షి ఇంకా అదే పందాలో నడుస్తుంటే ఇంకెవరు మాత్రం ఏం చేయగలుగుతారు? ఇదే ఈరోజు కుండబద్దలు.